ఈరోజు నేను మీకు మామిడికాయ మేథంబ చూపిస్తాను. ఓకేనా? మామిడికాయ ముక్కలు బాగా చిన్నగా దొరకవద్దు, ఇట్లా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు దొరకోవాలన్నట్టు. అంటే బాగా చిన్నవద్దు, నజ్జు నజ్జు అయిపోతాయి కాబట్టి ఇట్లా మామూలుగా ఇట్లా దడుకోండి. ఈ బుర్రలు కూడా వేయండి, చాలా బాగుంటుంది అన్నట్టు కూరలో. మామిడికాయ మేథంబ. ఓకేనా? నూనె వేడైపోయింది. నూనె వేడిన తర్వాత మన ఇంట్లో ఉండే ఇవి అన్నట్టు, ఇంట్లో రోజు వాడుకునేటివి అన్నట్టు చిక్కపక్కలాడుతున్నాయి. తర్వాత ఏం చేద్దాం, మెంతి పొడి మాత్రం హాఫ్ స్పూన్ వేయండి, చాలా బాగుంటుంది. కొంచెం ఇంగు వేసేయండి. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేసేద్దాం, ఈ ముక్కలు వేసేద్దాం. ఈ ముక్కలు వేసిన తర్వాత ఇప్పుడు పసుపు వేసేద్దాం. ఓకేనా? దీంట్లో మట్టుకు కారం వేస్తేనే బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది అన్నట్టు. ఇది అయిన తర్వాత ఉప్పు వేసేసుకుందాం మనం. ఉప్పు, కారం, పసుపు. ఓకేనా? అయిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం, మనం పల్లీలు వేసేసుకుందాం. పల్లీలు వేసేసుకున్నాక కలిపేసుకుందాం. మెంతి పొడి, తర్వాత హింగు, అది గుమగుమ వాసన వస్తున్నది చూడండి ఎంత చక్కగా. ఇది ఎక్కువసేపు ఉడికే అవసరం కూడా లేదు, తొందరగా ఉడికిపోతుంది అన్నట్టు. అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దాం, బెల్లం వేసేసుకుందాం. దీనికి కొంచెం బెల్లం బాగానే పడుతుంది అన్నట్టు. ఇప్పుడు 3 కాయలు, చక్కగా ఈ పెద్ద పెద్ద కాయ 3 కాయలకు ఇంత తీసుకున్నాం నేను. బెల్లం వేసిన తర్వాత కలుపుకుందాం మనం చక్కగా. అది మర్చిపోయినా నేను, కరివేపాకు కూడా వేయాల్సింది. ఇప్పుడు కూడా వేసుకోవచ్చు, అట్లా ఏం లేదు. కరివేపాకు గుమ. ఓకేనా? అయిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం ఏం చేసుకుందాం, నీళ్లు పోసేసుకుందాం. ఉడుకుతున్నదండి మంచిగా, బెల్లం చక్కగా మంచిగా రసంకి వస్తుంది అన్నట్టు, నీళ్ళల్లో ఉడికి. ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దాం మనం అంటే, ఇప్పుడు నూనె పొడి వేసేసుకుందాం. దీనికి మట్టుకు ఒక గిన్నె 3 కాయలకు మంచిగా ఇంత చక్కగా నూనె పొడి వేయాలి, మంచిగా ఉంటుంది అన్నట్టు. తర్వాత ధనియం పొడి, ఇక ధనియం పొడి అయితే ఆరోగ్యకు చాలా మంచిది అన్నట్టు. ఓకే, ఇంతే, దీంట్లో ఏమీ లేదు ప్రాసెస్. ఎంత బాగుందో, బెల్లం కూడా కరిగినట్టుంది. కొంచెం సేపు మనం ఈ ముక్కలు తొందరగా ఉడికిపోతాయి అన్నట్టు మామిడికాయలు, అంటే ఎక్కువసేపు పట్టదు చూడండి. అయినా కొంచెం సేపు ఉంచుదాం మనము. ఇంత చూసింది కదా, ఏమి లేదు, మంచిగా పొడిని వేయండి. అంటే ఆవాలు వేసి చిట్టుపట్టలాడిన తర్వాత మెంతి పొడి మట్టుకు, మేథంబ అంటేనే మెంతి పొడి వేయాలి. మెంతి పొడి మంచిగా హాఫ్ స్పూన్ వేయండి, మళ్ళీ హింగు హాఫ్ స్పూన్ వేయండి. వేసిన తర్వాత ముక్కలు వేసి ఉప్పు, కారం, పసుపు ఇవైతే మనం అన్ని కూరలలో వేసుకునేటటువంటిది. బెల్లం, కానీ దీంట్లో కొంచెం నూనె పొడి మట్టుకు వేయాలి, పల్లీలు వేసేయాలి అన్నట్టు. పల్లీలు, నూనె పొడి, ధనియం పొడి వేస్తే ఎంత బాగుంటుందో చక్కగా. ఓకేనా? ఇప్పుడు కొంచెం సేపు మనం మూత పెట్టేసుకుందాం. పెట్టేసేకి. వావ్, ఎంత గుమగుమలాడుతున్నదో. ఇవి తొందరగా ఉడికిపోతాయి చూడండి. అంటే మామిడికాయ ఎక్కువసేపు ఉడకాలని ఏం లేదు, చక్కగా. కానీ మీరు మాత్రం అంతా చేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, తర్వాత చేసి తిని కంప్లీట్లో దాంట్లో పెట్టండి. మీరు నాకు సంతోషం అనిపిస్తుంది. ఏం లేదు, పాత వంటలు కొత్త వంటలు చూపెట్టాలని నాకు బాగా ఇంట్రెస్ట్.
అంటే ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చూపించాలి అన్న ఉద్దేశంతో చేయడం, వేరే ఏం లేదు. ఇది అయిపోయింది, చక్కగా ఇది పనిచేద్దాం. హాయ్ హాయ్ హాయ్, గుమ్మగుమ్మలు నా ముక్కు నిండిపోతున్నది చక్కటి కంపడి వాసనతోటి. చూసారా, ఇంకా ఇదే మేథంబ, మామిడికాయ మేథంబ రొట్టెలతో చాలా బాగుంటుంది. అని మామూలుగా అన్నంలో కూడా వేసుకోవచ్చు, పుల్ల పుల్లగా తీయగా చక్కగా ఉంటుంది అన్నట్టు. పల్లీలు ఉంటాయి, పిల్లలకైతే ఎంత ఇష్టం ఉంటుందో ఈ కూర. చేసి చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా.